ముందుగా కందిపప్పు వాష్ చేసుకుని అందులోకి వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని చిటికెడు పసుపు, ఆయిల్ 1 స్పూన్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకుందామండి. పప్పు అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉడుకుతుంది. మూడు విజిల్స్ వేయించుకుందామండి. ములక్కాయ సాంబార్లోకి ఈ ఉల్లిపాయ, వంకాయ, 3 టమాటాలు, ములక్కాయ సాంబార్ కదంటే చాలా పెద్ద ములక్కాయ, చూసారా ఎంత పెద్ద ములక్కాయో, ఇవన్నీ కట్ చేసుకుందామండి. వేరేగా ఇంకొక కుక్కర్ తీసుకొని ఇందులో ఈ ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు, ములక్కాయ అన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. వాటర్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసుకొని అందులో కాస్తంత రాళ్ళు ఉప్పు కూడా వేసుకున్నామండి. ముక్కలు కాస్తంత ఉప్పుగా ఉంటాయి. వీటన్నిటిని ముక్కలన్నిటినీ ఉడికించుకుందామండి. ములక్కాయ పప్పు చారులోకి చింతపండు అనేది ఇలా వాష్ చేసుకుని నానబెట్టుకుందామండి. నేను నాటు టమాటాలు కాబట్టి చింతపండు తక్కువే వేసుకుంటున్నానండి. టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి పక్కన పెట్టేసుకుందాము. పప్పు అనేది చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. ఇది పప్పు గుత్తితో మెదుపుకుందామండి. పప్పు గుత్తితో మెదిపాను చూడండి ఎంత మెత్తగా అయిందో. పప్పు అనేది ఎంత మెత్తగా ఉంటే పప్పు చారు అనేది అంతకన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము. ముందుగా ఉడికించుకున్న ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఇందులో వాటర్తో సహా పోసేసుకుందామండి. వేసేసిన తర్వాత ఇలా గెరెట్తో కలుపుకున్నాము. చూసారా ఇప్పుడే కలర్ వచ్చినాయి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని తిరగగాసుకుందామండి. ములక్కాయ పప్పుచారు దావణంగా ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. వీటినన్నిటిని ఇప్పుడు తిరగకాగనిచ్చుకుందాము. ఇందులోకి కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకుందాం. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇట్లా చీలి చేసుకుని వేసుకుందామండి. ఇలా తిరగగాగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, కాస్తంత కారము వేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుందాము. కరివేపాకు అనేది వేయటం వల్ల కమ్మని వాసన వస్తాయండి ములక్కాయ చారుకి. మీరు కూడా ఒకసారి వేసి చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తాయో మీకు కూడా తెలుస్తుంది. ములక్కాయ పప్పు చారు అనేది ఇలా తిరగగాకుతుంది కదండి. ఇప్పుడు పోపు అనేది రెడీ చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి.
ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కాస్తంత జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, రెండు రెమ్మల కరివేపాకు, ఆ తర్వాత చిన్నపాయలు దంచుకొని పోపు అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ సాంబార్లోకి ఇలా తాళం చేసుకుందాము. చూసారు కదా, ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయినాయండి. ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయినాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా ములక్కాయ పప్పుచారు లేక సాంబార్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.